ఈ వీడియోలో బ్లౌజ్ హైట్ ప్రకారం ఎంత ఉందో చూసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు ఈ కస్టమర్ అయితే. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఉంది. ఆ 1 ఇంచ్ ఎక్కడ పెంచాలన్నది నేను చెప్తాను వీడియోలో. నేను స్క్రీన్ మీద అయితే మెజర్మెంట్స్ ఇస్తున్నాను. మెజర్మెంట్స్ ప్రకారం అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అనేసి బ్లౌజ్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న 4వ భాగాన్ని మనం ఒక భాగం కింద లెక్కేసి అది కరెక్ట్గా వచ్చిందో లేదో అని ఈ విధంగా అయితే ఆమ్హోల్ దగ్గర చూసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి 1 ఇంచ్ అనేది ఎక్కడ పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఇంచెస్ ఉంది. దీనికి 1 ఇంచ్ కలుపుకొని మనం కింద నడుం దగ్గర అయితే మాత్రమే పెంచుకోవాలి. షోల్డర్స్ దగ్గర పెంచకూడదు. ఆమ్హోల్ నెక్స్ డిఫరెన్స్ అనేవి వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా మనం నడుం దగ్గరే పెంచుకోవాలి. 1 నుంచి 2 ఇంచుల వరకు పెంచుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డాట్స్ దగ్గర నుంచి మాత్రం మనము క్రాసింగ్ అనేది తప్పకుండా తీయాలి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే టక్స్ అనేవి పెట్టుకుంటే మనకు ఎక్కడెక్కడ స్టిచ్ వేయాలనేది తెలుస్తుంది. ఇప్పుడు కోరస్ వచ్చేసి మన వైపు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని పరిచి యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్స్ అనేవి ఎట్లున్నాయో అట్లే మనం మార్కింగ్స్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి. నెక్ ఆమ్హోల్ మాత్రం తప్పకుండా డిఫరెన్స్ వస్తుంది. అది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. నెక్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా చిన్నదిగా చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్గా ఉంటుంది. అందువలన ఆమ్హోల్ దగ్గర 1/2 ఇంచ్ వచ్చేసి లోతు తీసుకోవాలి. ఆ లోతు తీయడం వల్ల మనకు ఫోల్డింగ్స్ అనేవి ఆమ్హోల్ దగ్గరకైతే అసలు ఫోల్డింగ్స్ అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు 2 ఇంచెస్ అనేవి తగ్గించేసేయాలి. తగ్గించేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఉక్సుల పట్టిని మనం నెక్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచు యాడ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ అనేది ఎందుకంటే మనకు ఉక్సుల పట్టికి ఒక డాట్ ఉంటుంది. ఆ డాట్ కోసం పైన కింద షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఆ 1 ఇంచ్ సరిపోతుంది. వీడియోలో చూపించే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్స్ అన్ని బిగినర్స్కి ఉపయోగపడతాయని నేను ఈ వీడియో అనేది క్లారిటీగా ఇస్తున్నాను. ఒకవేళ మీకు గనక అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సేమ్ అలాగే పెట్టి కొంచెం మనం లైట్గా ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. దానివలన మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా టైలరింగ్లో సక్సెస్ అనేది పొందుతారు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలాగో చూద్దాం. హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ముందుగా మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సరిపోకపోతే ఒకవేళ జాయింట్స్ వేయాల్సి వస్తే జాయింట్స్ అనేది 4 వైపులా కాకుండా ఇలా 2 వైపులా వచ్చేలా చూసుకోవచ్చు. ఈ టిప్ అయితే ఈజీగా అవుతుంది. నేను ఎప్పుడు జాయింట్స్ పడినా ఈ విధంగా అయితే ట్రై చేస్తాను. ఆ జాయింట్స్ కూడా ఆమ్హోల్ వైపు వచ్చేలాగే చూసుకుంటాను. ఫ్రంట్ వైపు వచ్చే ఆమ్హోల్స్ దగ్గర మళ్ళీ 0.5 ఇంచెస్కి లోత్ అనేది తీసుకోవాలి. ఆ లోత్ అనేది ఖచ్చితంగా ఫ్రంట్ షేప్ వైపు వచ్చేలా చూసుకోవాలి. ఖచ్చితంగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. మనకు ఎక్కడెక్కడ స్టిచ్ పడుతుందో అనేది ఈజీగా తెలుస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేప్ బెల్ట్ కటింగ్ కోసం మెజర్మెంట్ అయితే తప్పనిసరిగా కావాలి. నేను వీడియో స్కిప్ అయిపోయింది. ముందు ఉన్న వీడియోలో అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ విధంగా అయితే మెజర్మెంట్స్ పెట్టుకొని అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుంటూ మెయిన్ క్లాత్ మీద పరిచి కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. మోడల్ బ్లౌజు మగ్గం వర్క్స్ కావాలంటే కమెంట్స్ చేయండి, నేను తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు దేని గురించి అయితే స్టిచ్చింగ్ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.